సోషల్ మీడియాలో వాట్సాప్లో వచ్చినటువంటి ఘటన చూసిన తర్వాత మా బావగారికి ఫోన్ చేసి ఏంది ఆత్మకూరులో గొడవ ఏంటని ఇట్లాంటి సంగతి అనే విషయం తెలిసిన తర్వాత హుటాహుటిన పరిగెత్తాం. అయితే వేములపాటి అజయ్ గారికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. మమ్మల్ని బతకనేయండి, మమ్మల్ని పనిచేసుకొనేయండి. కష్టపడి 5 సంవత్సరాల పాటు వైసీపీ వాళ్ళతో పోరాటం చేశాం. మేము పోరాటం చేశాం. ఇల్లు వదిలేసి కేసులు పెడితే పక్క రాష్ట్రాలకు వెళ్ళి పార్టీ ఆఫీసుల చుట్టూ తిరిగి బెయిల్ తెచ్చుకొని మళ్ళీ నిలబడ్డాం. కూటమి ప్రభుత్వం గెలిపించడంలో మా కష్టం, మా శ్రమ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, స్థానిక కూటమిల నాయకులకి తెలుసు. మీకేం తెలుసయ్యా? అన్యాయంగా అక్రమంగా కష్టపడ్డ వారిని సాధకుల మీద దాడి చేసేదానికి రౌడీ ముక్కని తీసుకొచ్చారంటే ఈ జిల్లాలో జనసేన పార్టీని మీరు ఏం చేయాలనుకో ఉండరు. కడుపు మండిపోతుంది, కన్నీళ్ళు వస్తున్నాయి. ఒక పక్క మా అధ్యక్షులు ఈ 2 సంవత్సరాల్లో ఆయన తీసుకున్న శాఖకి న్యాయం చేస్తూ ప్రజల్లో ఆయన పైన వస్తున్నటువంటి అభిమానాన్ని మేమందరం కూడా ఈ సభ్యతాల రూపంలో మాకు తోచిన విధంగా అన్ని నియోజకవర్గాలు చేస్తా వస్తూ ఉంటే పార్టీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరం కూడా గుర్తించి ఎన్నికలకు ముందు కూడా కొంతమందికి సమన్వయకర్తలుగా, ఇన్ఛార్జీలుగా ఉండే వాళ్ళకి ఇన్ఛార్జీలుగా కొనసాగించేదానికి ఆయన ఒక లెటర్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ వేములపాటి అజయ్ గారు మరి మా మీద ఎందుకు నీకు ఆ కక్ష? మమ్మల్ని తొక్కేసి ఏం చేయాలనుకో ఉండరు, ఏం చేయాలనుకో ఉండరు. ఈ పార్టీని, మా కష్టం, మా శ్రమని మీరు పవన్ కళ్యాణ్ గారు గుర్తించినా మీరు మాత్రం తొక్కేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టున్నారు. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు పిలిపించి మాతో మాట్లాడిన రోజు కూడా చెప్పాం, మేము ప్రతి ఒక్కరిని కలుపుకుంటాం. ఇటీవల కూడా గ్రూపుల్లో అందరితో కూడా కాల్ చేసి అందరం కలిసి పనిచేద్దాం రండి, బలంగా నిలబడదాం రండి, స్థానిక ఎన్నికలు మన కళ్ళ ముందున్నాయి, అందులో మనమందరం కూడా మన నియోజకవర్గాలు అన్ని పంచాయతీల్లో కూడా మన వంతు మన పర్సంటేజ్లో మనం పోటీ చేయాలా, మన పార్టీని బలపరచుకోవాలా. పార్టీని బలపరచుకుంటేనే రేపొద్దున మన అధినేత కష్టానికి ప్రతిఫలం చూపించిన వాళ్ళం అవుతాం అని చెప్పి అందరిని కలుపుకుంటా పోతుంటే ఈయన మాత్రం నిన్నటి రోజు కూడా ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. ఏమనంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో ఆయన వర్గీయులు ఎవరైతే ఆయన పెట్టుకోమన్నాడో ఆయన వర్గీయులు అంటున్నాం. ఎందుకంటే మేము కలుపుకోపోవడానికి సిద్ధంగా ఉన్నాం, మేము కాళ్ళు పట్టుకుంటాం. కావాలంటే పార్టీ కోసం ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాం, కష్టపడే వాళ్ళకి మాత్రమే, అంతేగాని అటు ఇటు మారే వాళ్ళది కాదు. అయితే నిన్నటి రోజు జరిగినటువంటి వీడియోలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించి 200 సభ్యత్వాలు 300 సభ్యత్వాలు చేసిన వాళ్ళ పేర్లు చెప్పారు. కానీ మా సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక మహిళగా సొంత డబ్బులు పెట్టి 1000 సభ్యత్వాలు చేపిస్తే ఏఎంసీ డైరెక్టర్ గా గుమ్మినేని వాణిభవాని నాయుడు మీకు కనిపించలేదా? మీకు కనిపించలేదా కళ్ళకి? మీ ఇష్టానుసారంగా ప్రోటోకాల్ అంటారు, ప్రోటోకాల్ అంటే మీరు పాటించరు. మిమ్మల్ని అసలు ఏమనాలో మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకనంటే క్రమశిక్షణ కమిటీ మాజీ చైర్మన్ మీరు, ప్రస్తుతం కాదు. మరి దీనికి సంబంధించి ఎవరు చర్యలు తీసుకోవాలి? ఒక ఏ పార్టీలో అయినా సరే ఒక నిబద్ధత ఉంటుంది. ఆ నిబద్ధత ఏంది అనంటే ఆ పార్టీ ఆ నియోజకవర్గానికి ఎవరైతే ఇన్ఛార్జిగా ఉంటారో ఆ ఇన్ఛార్జికి రాష్ట్ర స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ నాయకత్వం వెళ్ళేటప్పుడు వాళ్ళకి తెలియజేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలా, కాబట్టి మీరు సిద్ధం చేయండి, మేము వస్తాం, మేము పాల్గొనాలా, మేము వచ్చిన తర్వాత ఇంకొక 1000 వస్తాయేమో, ఇంకొక 2000 వస్తాయేమో చూద్దాం, వస్తే మీ అకౌంట్లోకే కదా వస్తాయి అనేటువంటి విషయాన్ని తెలియజేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ఎందుకు కనీసం చిన్నపాటి జ్ఞానం కూడా లేకపోతే మీకు అంతలో బాధ్యత మా అధినేత మా దైవం పవన్ కళ్యాణ్ గారు మీకు ఇస్తే మీరు ఏమి నిర్వహిస్తున్నారు ఈ నెల్లూరు జిల్లాలో? మాకు కష్టం వస్తే మేమందరం కూడా కలిసి మేము ఒకరికొకరు సహాయం చేసుకుని ముందుకు వెళ్తున్నాం తప్ప మా మీద ఉన్న కేసుల గురించి ఈ రోజు కూడా మీరు ఆలోచించాల. మరి ఈరోజు మీరు ఎందుకు వచ్చి కలిపెడుతున్నారు? కష్టపడేటువంటి జన సైనికుల మీద దాడి చేస్తారా రౌడీ ముఖం తీసుకొచ్చి? ఇది కడుపు మండిపోయేటువంటి పరిస్థితి. మీరే దాడి చేయిస్తే మరి మా పరిస్థితి రేపు పొద్దున ఏంది? మేము ఎలా అడుగులు ముందుకు వేయాలి? పవన్ కళ్యాణ్ గారు అన్ని ఆలోచించే పార్లమెంట్లు నియోజకవర్గాల వారీగా ప్రతి పార్లమెంటుకు కూడా ఒక పర్యవేక్షకుడిని ఏర్పాటు చేస్తే మరి మీరు ఎందుకు వచ్చి గోకుతున్నారు? అంటే నేను గోకితే వీళ్ళు గోకించుకుంటారులే, నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, ఎందుకంటే నాకు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన అన్నీ చూసుకుంటాడు అనేటువంటి ఆలోచనతో ఉన్నట్టున్నారు. కానీ చలి చీమలు ఏకమైతే, గడ్డిపోసలు ఏకమైతే ఎలాగ ఉంటుందో మీకు తెలియజేస్తాం. దయచేసి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, కష్టపడేటువంటి జన సైనికులు, జనసేన నాయకులని
సమన్వయకర్తలను ఇన్ఛార్జీలను బతకనిండయ్యా. అయ్యా అజయ్ కుమార్ గారు, నీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. మేము క్రమశిక్షణగా కలుపుకొని ముందుకు వెళ్లాలా. ఎవరు వచ్చినా సరే గ్రీన్ మ్యాట్ మా పరిచి వాళ్ళని ఆహ్వానిస్తున్నాం, పార్టీలోకి కలిసి పనిచేద్దామని చెప్తున్నాం. కానీ మీరు మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారు మాకు అర్థం కావట్లా. ఇది మాత్రం అధిష్టానం ఒక్కసారి దృష్టి పెట్టి మమ్మల్ని అందరినీ కూడా కాపాడాలని చెప్పి, కష్టపడే మా జన సైనికులందరినీ కూడా కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నా ఈరోజు మీడియా పూర్వకంగా.